యూకేకి వద్దాం అనుకుంటున్నాం. స్టూడెంట్ వీసా అయినా వ్యాలిడ్ వీసా పైన అయినా ప్రాసెస్ అంతా అయిపోయింది, ఫ్లైట్ టికెట్స్ అయిపోయినాయి, ఇక జస్ట్ యూకేకి వస్తే అయిపోతుంది. వీడికి వచ్చిన తర్వాత జాబ్స్ ఏమున్నాయి, అసలు జాబ్స్ ఏం చేయాలి, మీకు ఏం ఐడియా లేకపోతే ఈరోజు నేను వీడియోలో మీకు అదే ఐడియా ఇద్దాము అండ్ అదే సజెషన్స్ ఇద్దాము. ఇక్కడ ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలని మీకు క్లియర్గా డీటెయిల్ ఇద్దామని వీడియో చేస్తున్నా. అండ్ చాలా మందికి స్టూడెంట్ వీసా వాళ్ళకైనా వ్యాలిడ్ వీసా పైన వద్దాం అనుకున్న వాళ్ళకైనా ఇక్కడ జాబ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ జాబ్స్కి శాలరీ ఎంత వస్తుంది, డీటెయిల్గా మీకు చెప్దామని వీడియో చేస్తున్నా. స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒకవేళ స్కిప్ చేసినా మధ్యలో ఒక జాబ్ మిస్ అయినా మీకు అది బిగ్ మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అండ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను రీసెర్చ్ చేసిన నాకు కొన్ని జాబ్స్ ఉన్నాయి, కొన్ని జాబ్స్ తెలుసు. నేను అవన్నీ కలిపి చెప్దామని చెప్తున్నా మీకు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొన్ని జాబ్స్ డివైడ్ చేసిన జాబ్స్ వైజ్. ఫస్ట్ అయితే రీటైల్డ్ జాబ్స్ ఉంటాయి. రీటైల్ అంటే లైక్ సేమ్ మన దగ్గర డీమార్ట్ అంటే మనం బయట పోయి సరుకులు తెచ్చుకుంటాం కదా, కిరాణా షాప్లలో కానీ డీమార్ట్లలో కానీ సేమ్ అలాగనే ఇక్కడ కూడా రీటైల్ జాబ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ బిగ్గెస్ట్ వన్ వచ్చేసి టెస్కో. సేమ్ మన దగ్గర డీమార్ట్ ఎట్లనో ఇక్కడ కూడా టెస్కో అట్లా. అక్కడ ప్రతి ఐటమ్స్ దొరుకుతాయి, కూరగాయలు, బట్టలు అండ్ ఎవ్రీథింగ్ అన్ని దొరుకుతాయి. అందులో మీరు జాబ్ అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి సేమ్ అలాగే హల్దీ, శాన్స్బెర్రీ ఇలాగే కొన్ని ఉంటాయి రీటైల్ జాబ్స్. మీరు అందులో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకుంటే అయిపోతుంది. ఎవరైతే ఇక్కడ యూకేకి వచ్చినారో నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఎలా జాబ్స్ అప్లికేషన్ చేసుకోవాలని. ఫస్ట్ వన్ అయితే అది రీటైల్ జాబ్స్. సెకండ్ వన్ వచ్చేసి హాస్పిటాలిటీ జాబ్స్ అంటే సర్వీస్ జాబ్స్ లైక్ రెస్టారెంట్స్ కానీ, బార్స్ కానీ, కేఎఫ్సి కానీ, మెక్డానల్డ్స్ కానీ. అందులో మీరు ఏం చేయాలంటే సర్వీస్ చేయాలి. మీరు మన ఇండియాలో అయితే మనం చీప్గా అనుకుంటాం, మరి ఈ జాబ్స్ చేస్తాం మనము, ఇవన్నీ అవసరం అని అనుకుంటాం. ఇక్కడ అని అలా ఏముండదు. కంపల్సరీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ జాబ్స్ అయినా వేయాల్సి వస్తుంది. ఇక్కడ వర్క్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ప్రతి ఒక్కరు. మన దగ్గరనే ఏం జాబులు రా ఇవి ఇబ్బందిగా చేస్తామో మనం అనుకుంటాం, కానీ ఇక్కడ అట్లా ఏముండదు. ప్రతి జాబ్కి ప్రతి ఒక్కరు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ. అదే గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి ఇక్కడ డెవలప్డ్ కంట్రీగా. అది హాస్పిటల్ జాబ్స్లో మళ్ళీ చెప్తున్నా, మెక్డానల్డ్స్ ఉంటుంది, కేఎఫ్సి ఉంటుంది, రెస్టారెంట్స్ ఉంటాయి. అందులో మీరు సర్వీస్ చేయాల్సి వస్తుంది. ఫుడ్ సర్వీసింగ్ కానీ లైక్ బార్స్లలో వైన్ సప్లై చేయడం కానీ అట్లా మీరు సర్వీసింగ్ చేయాల్సి వస్తుంది. సెకండ్ వన్ అది. తర్వాత వేరోజ్ జాబ్స్. ఇప్పుడు నేను చేస్తున్నది అమెజాన్ వేరోజ్ జాబ్స్లో. అందులో చాలామంది పిక్కింగ్, ప్యాకింగ్, సార్టర్ అండ్ చాలా జాబ్స్ ఉంటాయి. అందులో ఒక్కటనే ఉంటుంది, ఇవన్నిటికి ఉంటాయి. మీకు శాలరీ ఎంత వస్తుందో చెప్పాలి కదా. ఫస్ట్ యూకేకి వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే మీరు ఏ జాబ్లో జాయిన్ అయినా బేసిక్ వేజ్ అనేది ఉంటుంది. 12.71 అని అంటున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 1300 రూపీస్, 1400 రూపీస్ పర్ అవర్ అలా ఉంటుంది. ఈ జాబ్స్ నేను ఏవైతే చెప్తున్నావో స్టూడెంట్ వీసా వాళ్ళు ఎలిజిబుల్ అండ్ మన మొబిలిటీ వీసా వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. మళ్ళీ స్టూడెంట్ వీసా వాళ్ళైతే పార్ట్ టైమే చేయాలి 20 అవర్స్. మొబిలిటీ వీసా వాళ్ళైతే 40 అవర్స్ 1 వీక్ చేయాలి. స్టూడెంట్ వీసా వాళ్ళు 20 అవర్స్ 1 వీక్ చేయాలి. అంటే మీకు అర్థంగా వీక్లో స్టూడెంట్ వీసా వాళ్ళు 20 అవర్స్ చేయాలి అండ్ ఫుల్ టైం వాళ్ళు మన మొబిలిటీ వీసా వాళ్ళు 40 అవర్స్ చేయాలి. అంతకు మించి ఏముంటుంది, క్యాప్ అని అంటారు. అంతే. ఎప్పుడైతే పీక్ టైం అంటే ఎక్కువ వర్క్ ఉంటుందో అప్పుడు ఈ 40 అవర్స్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తారు. స్టూడెంట్ వీసా వాళ్ళకైతే అట్లా ఏముండదు. ఇక బయట క్యాష్ నైన్స్ ఇల్లీగల్గా చేసుకుంటే తప్ప వాళ్ళకైతే ఇంకేం ఉండదు. తర్వాత డెలివరీ జాబ్స్, ఇవైతే మెయిన్ కీ పాయింట్స్. నేను ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకుంటున్నవి. ఎవరైతే బాయ్స్ మొబిలిటీ వీసా వాళ్ళు అప్లై చేసుకుని ఇక్కడికి వస్తున్నారో వాళ్ళైతే కార్ డ్రైవింగ్ అండ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకుని కంపల్సరీ రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అది ఎంత యూజ్ అవుతుందో నిజంగా మీరే నమ్మరు. చాలా యూజ్ అవుతుంది మీకు. మీ కారు, సొంత కారు ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఊబర్ ఈట్స్ ఉంటుంది, ఊబర్ ఈట్స్ కొట్టుకోవచ్చు లైక్ ఫుడ్ డెలివరీ లెక్కల. తర్వాత ఊబర్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ బయట మీకు కూడా తెలుసు ఊబర్, సేమ్ అలాగనే అలా మీరు చేసుకోవచ్చు. ఈ డెలివరీ జాబ్స్కి అయితే బాయ్స్ మంచిగా కార్ డ్రైవింగ్ నేర్చుకుని అయితే రండి కంపల్సరీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. ఎందుకంటే మీకు చాలా టైం ఉంది. మీరు బ్యాలెట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా మీకు 90 డేస్ టైం ఉంటుంది. 90 డేస్లో 30 డేస్ ఫండింగ్ పెట్టుకుని మీరు మిగతా డేస్ కార్ డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ తీసుకుని తర్వాత మీరు వచ్చినా అయిపోతుంది. అండ్ మెయిన్లీ స్టూడెంట్ వీసా వాళ్ళు కూడా. కాకపోతే స్టూడెంట్ వీసా వాళ్ళకు ఒక బెనిఫిట్ లేనిది ఏంటిది అని అంటే అప్పుడేమో వాళ్ళు ఇల్లీగల్గా వేరే వాళ్ళ ఫుల్ టైం వర్కర్స్ వాళ్ళ ఐడి తీసుకొని ఊబర్ కొట్టేటోళ్ళు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు దొరికిపోతుట్లా యూకే వాళ్ళు దాన్ని బ్యాన్ చేసారు. ఎవరైతే దొరుకుతారో వాళ్ళ పైన కేసులు కానీ వాళ్ళని రిటర్న్ ఇండియాకి పంపించడం కానీ అలా చేస్తున్నారు. వాళ్ళకు కొంచెం డిఫికల్ట్ అని చెప్పాలి స్టూడెంట్ వీసా వాళ్ళకు. కాకపోతే మొబిలిటీ వీసా వాళ్ళకైతే గ్రేట్ ఆపర్చునిటీ. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఎవరికైతే ఉన్నారో, కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. తర్వాత కేర్ జాబ్స్.
ఇది మెయిన్ కేర్ జాబ్స్ అయితే కేర్ అసిస్టెంట్ లెక్కల అండ్ సోషల్ వర్కర్. ఎవరైతే ఏజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళే హైర్ చేసుకుంటారు, ఒక్కరిని తీసుకుని వాళ్ళే మొత్తం కేర్ చేసుకోవాలి వాళ్ళని, లైక్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏమన్నా సర్వీస్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇవి జాబ్స్. సో ఇందులో మీకు స్పాన్సర్షిప్ వచ్చే జాబ్స్ ఏంటి అని అంటే మెయిన్ వచ్చేసి కేర్ జాబ్స్. ఈ కేర్ జాబ్స్ పైన మీకు స్పాన్సర్షిప్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టూడెంట్ వీసా వాళ్ళు అయితే PSW అయిపోయిన తర్వాత వాళ్ళకు జాబ్స్ ఉంటే జాబ్స్ అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళకి దొరికితే స్పాన్సర్షిప్ వెళ్ళాలి. కాకపోతే మన మొబిలిటీ వీసా వాళ్ళు ఎలా అంటే కేర్ జాబ్స్ పైన వెళ్ళిరని అనుకో 2 years లేదా 1 year వాళ్ళ దగ్గర మంచి నమ్మకంగా చేసి తర్వాత వాళ్ళే స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేసేసి మంత్లీకి కొంచెం మనీ కట్ చేసుకోవడం కానీ ఇయర్కి ఇట్లా ఒక 4 years దాకా మీకు ఇస్తారు స్పాన్సర్షిప్. సో నాకు ఇది ఇంకా క్లియర్గా తెలియదు, కొంచెం తెలుసు కాబట్టి అవునా కొంచెమే మీకు చెప్తున్నాను. నేను మొత్తం నేను అప్పలో డీటెయిల్గా తెలుసుకొని చెప్తాను. అండ్ ఇంకోటి హాస్పిటల్ జాబ్స్లో మెక్డానల్డ్స్ కూడా మీకు స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే స్పాన్సర్షిప్ ఏంటంటే మీరు ఇక్కడ యూకేలో ఉండిపోవచ్చు, అది కొన్ని ఇయర్స్ వరకు ఉంటుంది, ఒక 4 years. వాళ్ళు ఎన్ని ఇయర్స్ స్పాన్సర్షిప్ ఇస్తారో తెలియదు. వాళ్ళు స్పాన్సర్షిప్ ఇచ్చినా మనం మంత్లీ వైస్ మనీ అయితే కట్టుకోవాలి. సో అది స్పాన్సర్షిప్కి సంబంధించింది. అండ్ వీటికి సంబంధించిన శాలరీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ యూకేలో ప్రతి జాబ్కి వీక్లీ పేమెంట్ అయితే ఉంటుంది. కాకపోతే ఎవరైతే మేనేజర్ లెవెల్, HR లెవెల్ ఇట్లా పెద్ద పోస్టులు ఉంటాయో వాళ్ళకు మంత్లీ శాలరీ ఉంటుంది. సో మిగతా ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వీక్లీ శాలరీ ఉంటుంది. చెప్పినా కదా స్టూడెంట్ వీసా వాళ్ళైతే వీక్లీ 20 hours చేయాలి లీగల్గా, అండ్ ఫుల్ టైం వర్కర్స్ అయితే 40 hours చేయాలి, అది కూడా లీగల్గా. అండ్ ఒకవేళ మీకు కార్ డ్రైవింగ్ వచ్చిందనుకో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు 4 hours బయట చేసినా, 40 hours మీరు బయట వీక్లీ చేసినా ఇంకా రిమైన్ డేస్ ఏవైతే ఉంటాయో అవి మీరు కార్ డ్రైవింగ్ కూడా చేయొచ్చు. ఇది నేను చెప్పిన చూసినారా 40 hours వీక్లీ అని, అది 40 hours బయట వరకు క్యాప్, అది యూకే రూల్. 40 hours చేయాలి వీక్లీ. అయితే రిమైన్ 40 hours అంటే డైలీ 10 hours చేస్తారు మీరు బయట. అలా 4 days చేసిరనుకో ఇంకా రిమైన్ 3 days ఏవైతే ఉన్నాయో మీరు బయట అట్లా వర్క్ చేసుకోవచ్చు. సో అలా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ జాబ్స్ ఒకవేళ మీరు యూకేకి వచ్చిన తర్వాత ఏం జాబ్ చేయాలి, ఎలా చేయాలని అనుకుంటే ఈ జాబ్స్ అయితే ఉంటాయి. మీకు ఇప్పటిదాకా యూకేకి వస్తే ఏమేమి జాబ్స్ అప్లై చేయొచ్చు, ఏమేమి జాబ్స్ ఉంటాయని చెప్పినా కదా. సో ఇప్పుడు బెస్ట్ జాబ్ ఏంటిది అని అంటే ఇందులో అమెజాన్ జాబ్ అని చెప్పుకోవాలి, వేరోజ్ అమెజాన్ జాబ్. ఇందులో స్టూడెంట్ వీసా వాళ్ళకైనా బ్యాలెట్ వీసా వాళ్ళకైనా ఎవరికైనా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మంచి పే ఇస్తుంది. మామూలుగా బయట యూకే రూల్ ప్రకారం పర్ అవర్కి వేజ్ అంటే ఎంత ఇవ్వాలి అని అంటే 12.71 pounds ఇవ్వాలి పర్ అవర్కి. అంటే ఇండియన్ కరెన్సీలో 1400 rupees 1300 rupees ఇవ్వాలి పర్ అవర్కి. కానీ అమెజాన్ ఎట్లా అంటే స్టార్టింగ్ బేసిక్ పేనే 14 pounds ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 1500 rupees ఉంటుంది పర్ అవర్కి. సో అందుకే చాలా మంది అమెజాన్లో జాబ్ చేయాలని అనుకుంటారు. ఇవి బయట మామూలు ప్రొఫెషనల్ జాబ్స్ కావు ఇవి. ఇక ప్రొఫెషనల్ జాబ్స్కి వస్తే ఎవరైతే చాలా స్కిల్డ్ ఉండేసి ఇప్పుడు స్టూడెంట్ వీసా వాళ్ళైనా వచ్చే వాళ్ళైనా లేదా మన బ్యాలెట్ వీసా పైన వచ్చే వాళ్ళకైనా చాలా మందికి కొంతమందికి చాలా టాలెంట్ అనేది చాలా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ మెయిన్ IT సెక్టర్స్ ఉంటాయి, హెల్త్ కేర్ జాబ్స్ ఉంటాయి మంచివి, అందులో మీరు NHS జాబ్స్ ఉంటాయి. సో అందులో మీరు మంచిగా ప్రొఫెషనల్ జాబ్స్కి ట్రై చేసారు అనుకో సో వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు ప్రొఫెషనల్ జాబ్స్ వస్తే మంచిగా స్పాన్సర్షిప్ వచ్చే అవకాశము అండ్ మీకు సో లైఫ్ మంచిగా సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో నాకు ఇంకా ఎక్కువ తెలియదు, నాకు తెలిసిన కొంచెంలో నేను ఏదో రీసెర్చ్ చేసుకుని అయితే మీకు చెప్పాలన్నట్టు అయితే వచ్చి నేను చెప్తున్నా. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఎలా అక్కడ పోయిన తర్వాత ఏమేమి జాబ్ నేను చేయాల్సి వస్తానని అందరు డౌట్ పడుతూ ఉంటారు. సో మెయిన్ అయితే ఇవే జాబ్స్. ఎవరైనా స్టూడెంట్ వీసా పైన వచ్చిన వాళ్ళైనా బ్యాలెట్ వీసా పైన వచ్చిన వాళ్ళైనా ఇవే చేస్తారు. మ్యాక్సిమం ఇందులోనైతే అందరూ అమెజాన్ జాబ్స్ చేద్దామని అనుకుంటారు, లేదా ఏవైతే హాస్పిటల్ జాబ్ మెక్డానల్డ్స్ రెస్టారెంట్స్లోకి వెళ్తారు మ్యాక్సిమం. సో మీరు ఇవి చేసుకోవచ్చు. నేను అప్లికేషన్స్కి సంబంధించిన వీడియోని అయితే అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. అండ్ ఇంకొకటి నేను అప్కమింగ్ వీడియోస్లో ట్యాక్స్లు కూడా ఎట్లా కట్ అవుతాయో కూడా నేను చెప్తాను. సో వీడియోని అయితే ఇంకొకరైతే సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి.